ఇంట్లో అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నా. అమ్మా స్కూల్ నుంచి వచ్చాక బయటికి తీసుకెళ్తా అన్న పదే ఏ విసుకించుకో, పని చేసి చేసి ఉన్నా. స్కూల్ నుంచి వచ్చాక తీసుకెళ్తాను ఏ నన్ను విసుకించుకి, ఫోన్ తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడు ఇంతే సర్లే. అబ్బా ఏ నాన్న వచ్చాడు. నాన్న అమ్మో విసికించ మాకు వెళ్ళా. నానమ్మ ఫ్రెండ్స్ అందరు వాళ్ళ డాడీతో బయటకు వెళ్తున్నారని నన్ను తీసుకెళ్ళు. అబ్బా నాకు వర్క్ ప్రెషర్ వల్ల చాలా తలనొప్పిగా ఉంది. ఈ ఫోన్ తీసుకొని లోపలికి లాడుకోపో. అమ్మ నాకు బాగా తలనొప్పిగా ఉందమ్మా. ఏ విసుకించుకి వెళ్ళి మీ నాన్నకి చెప్పుకోపో. నాన్న నాకు బాగా తలనొప్పుతుంది. అబ్బా అమ్ము ఇప్పుడే నిద్రపోయి ఉన్నా, నువ్వు కూడా వెళ్ళి నిద్రపో, తలనొప్పి తగ్గిద్ది. అమ్ము ఏంటి ఏమైందమ్ము? పిల్లవాళ్ళ? ఏ అమ్ము, మీ అమ్మాయి ఫోన్ బాగా చూస్తుందా? అవునండి. చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్లే చిన్నప్పుడే కంటి చూపు దెబ్బతింటుంది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగా కనపడుతుంది డాక్టర్. మీకు పనులు ఉన్నాయని చెప్పి ఇలా చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్లే ఇలాంటి సమస్యలు ఇంకా ముదిరవ్వచ్చు. అప్పుడప్పుడు కాస్త పిల్లలతో కూడా టైం స్పెండ్ చేస్తే ఫోన్లకి దూరం అయ్యి యాక్టివ్ అవుతారు. ఇలా ఫోన్లు టీవీలు అలవాటు చేయడం వల్లే చిన్న చిన్న పిల్లలకు కూడా స్పెట్స్, ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంచెం ఆలోచించండి.